రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహారిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమలలో రద్దీ నెలకొంది. భక్తులకు టీటీడీ ఎలాంటి సేవలను అందిస్తుందనే పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం పూర్తి సమాచారాన్ని అందిస్తారు. జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కూడా సాగుతుంది. ఈ సందర్భంగా కూడా చూసుకుంటే దీనికి టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ రథసప్తమి రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి భక్తులను కనువిందు చేయనున్నారు. ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు కూడా సూర్యప్రభ వాహనంపై, 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై, 11 నుండి 12 వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహనంపై, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై, అదేవిధంగా 6 నుండి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై గోవిందుడు భక్తులను కటాక్షించున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల ప్రాంతంలో కూడా చక్రస్నానాన్ని కూడా వేడుకగా కూడా టీటీడీ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఈ రథసప్తమి వేడుకలను తిలకించేందుకు కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకి చేరుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా ఇటు తిరుమలకి 4 మాడ వీధిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి, భక్తుల మధ్యలో తోపులాట జరగకుండా ఉండేందు విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. చూసుకుంటే 1260 మంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో కూడా ఇటు భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ ఆలయ 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలను కూడా అందించే విధంగా టీటీడీ పక్క ప్రణాళికతో 14 రకాల మెనూతో 52 ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేసి ఇటు భక్తులకి 3700 మంది శ్రీవారి సేవకులతో కూడా నిరంతరాయంగా సేవలు అందించే విధంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వాహనాలను కూడా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని ఇటు తిరుగు ప్రయాణం కావాలని కూడా టీటీడీ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా అదే రీతిలో కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి కూడా మనం కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తానికి ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.